మేడం ఎంఆర్ఓ మేడం లేదా బయట ఉరిపెట్టుకోండి అది సంవత్సరాలు చిన్నపిల్లల మీద సంవత్సరం ఎవడు అడిగే దిక్కు లేకనే ఇట్లా మరి పట్టువారు నడితే ఎంఆర్ అడుగుమంటాడు ఎంఆర్ నడితే సర్వీస్ అడుగుమంటారు పని చేయరు ఏం చేయరు సరే అమ్మా ఇవైతే పడువారు కానీ ఎన్నేళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి చెప్పులు కరిగిపోతున్నాయి నాకు. ఎమ్మెల్యే దగ్గరకు ఒకసారి పోవాలి, ఆడే దగ్గరకు ఒకసారి పోవాలి, ఈయన దగ్గరికి 50 సార్లు రావాలి. చెప్పులు కరిగిపోతున్నాయి. ఇక్కడ చోళపల్లి ముసలి పానం పోతుంది. చోళపల్లి ముసలి అని కూడా నా పాస్బుక్ ఇస్తలేదు. నా ఆన్లైన్లో ఎక్కిమాట ఎక్కిస్తలేదు. ఆన్లైన్లో 12 ఎకరాలు ఎక్కిమాట ఇగో ఇవాళ కొత్తగా నేను వచ్చిందేని పాస్బుక్ ఇన్ని వరకు ఇంతవరకు కూడా పాస్బుక్ ఇస్తలేదు. బ్యాంకులో 2 లక్షల రూపాయలు తీసుకొని ఇల్లు కట్టుకున్నా. బ్యాంకులో నోటీస్ వస్తున్నది. మీరు రాకుండా ఎస్పీ దగ్గరికి అయినా కొత్తూరుకైనా ఎవరు రావద్దు, రావద్దు. మీరు ఏం చేశారు? చెడగొడుతుంటే ఈ పంట చెడగొడుతుంటే ఏం చేశారు? మీరు పంట చెడగొడుతుంటే ఏం చేశారు సార్? పోనీ మీరు ఆఫీసులు రావద్దు, పోనీ మీరు పోనీ వచ్చినా సరే ఇష్టం వచ్చినాక మేడం ఎంఆర్ఓ మేడం లేదా బయట పెట్టుకోండి బయట ఉరిపెట్టుకోండి అది సంవత్సరాలు తిప్పి ఎట్లా చేయాలి? పబ్లిక్ సంవత్సరాలు ఇస్తారు. చెప్పమ్మా చెప్పు ఏమైంది చెప్పు. చెప్తానే ఉండదు. కాస్త రాతే దున్నితే అంతా రాజు నేనే ఉన్నా, పాటి నేనే ఉన్నా, పీటి నేనే ఉన్నా, 12 ఏళ్ల నుంచి నేనే కబ్జా మీద ఉన్నా. నన్ను మందు డబ్బు తీసుకున్నా కానీ నన్ను నిలగొడుతున్నారు. ఈ ఆఫీసులోకి వెళ్ళి ఊరేసుకున్నా కానీ నన్ను చనిపోయి కొడుతున్నారు. భూమి లేదని నిలగొడుతున్నారు. ఏమంటుంది ఎంఆర్ఓ? ఏమంటుంది? నీకు లేదు పో, భూమి లేదు పో,
పట్టదారులను దొరకొచ్చుకపో, వేరే వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయించుకోపో అంటుంది. ఉన్నాడు వాడు అమ్మ అంటే చూపెడతలేదు, పట్టదారులు ఎవరు అమ్మ అంటే చూపెడతలేదు. నేను అవసరం పెడుతున్నాను, తిప్పలు పెడుతున్నాను, న్యాయం చెయ్యండి. నాకు అరకగట్టి వ్యవసాయం చేసి నేను పంట తీస్తున్నాను. కేశంపేట 24 ఎకరాలు కబ్జా చేస్తాను నేను. పంటలు లేక ఎంత అవుతున్నది. 3 లక్షల రూపాయలు లాస్ అయిన పోయినసారి 5 ఎకరాల భూమి జడ కొట్టించింది ఏమనే. ఎంఆర్ఓ పేరు ఏం పేరు? 11